ఈ రోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఒక్కొక్కరితో ఒక్కొక్క 1 minute అయినా వాళ్ళ టైంని మనం అదేంటి వాళ్ళ టైంని మనం రాట్లేదే దీపిక యూట్యూబ్ ఛానల్ పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సీరియల్లో మా మావయ్య గారికి ఒక వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు. వాళ్ళతో మీరు కాపురం చేయండి, రొమాన్స్ చేయండి అని ఒక క్యారెక్టర్ ని ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ అమ్మాయి నడుముకి ఈ సాంగ్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు దీపిక యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను బ్లాగ్ చేయబోతున్నాను. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. ఈ రోజు ఏంటి బ్లాగ్ అంటే మా బ్రహ్మముడి సీరియల్ సెట్ చూపించి చాలా రోజులు అయింది కదా. సో ఈ రోజు ఒక్కొక్కరితో ఒక్కొక్క 1 minute అయినా వాళ్ళ టైంని మనం అదేంటి వాళ్ళ టైంని మనం రాట్లేదే స్టీల్ చేసి దొంగతనం చేసి ఒక 1 minute అందరితో తీసుకొని మనం ఈరోజు వ్లాగ్ చేయబోతున్నాము. సో ఈరోజు అయితే మేము బ్రహ్మముడి సెట్లో ఉన్నాము. లెట్స్ వెల్కమ్ టు మై వ్లాగ్. కోలి ఇప్పుడు కోలి లాంగ్వేజ్ నేను మీకు చెప్తాను. మన సీరియల్లో మా బ్రహ్మముడి సీరియల్లో బాబుగా ఉన్నాడు కదా, ఆ బాబు యాక్చువల్ నేమ్ వచ్చేసి మను కోహ్లీ. సో ఇప్పుడు కోహ్లీతో మేము మాట్లాడతాం. కోహ్లీకి ఏం మాటలు అర్థమవుతుంది అంటే ఇప్పుడు చూడండి. కోహ్లీ మా యూట్యూబ్ ఛానల్ దీపిక యూట్యూబ్ ఛానల్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూడరు చెప్పారు కదా. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఏ హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు కోహ్లీ, అక్కడ చూసి హాయ్ చెప్పు. హాయ్. ఇలా ఏడుస్తాడు చేసుకుంటే. హాయ్ ఓకే బాయ్ చెప్పు కోహ్లీ. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. కెమెరా వస్తే సైలెంట్ అయిపోతున్నాడు. అరే ఏ నవ్వుతున్నాడు బుచ్చుకుట్టి. డాచ్ 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 డాచ్. కెమెరా తెలుస్తుంది. ఇప్పుడు చేసినప్పుడు ఎంత నవ్వాడు. హాయ్ హాయ్ చెప్తున్నాడు. హాయ్. మా కోహ్లీ అయితే చాలా ముద్దుగా ఉండేవాడు, కానీ ఎవరి దగ్గరనూ వెళ్ళడు, అస్సలు వెళ్ళడు. ఎవరిని చూస్తే ఏడుస్తూనే ఉంటాడు. ఎవరితోనే వెళ్ళడు. ఒక 2 minutes వస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు. కానీ అందరికీ చూస్తే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అలా సాంగే వస్తుంది కదా. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది.
ఆ సాంగే గుర్తొస్తుంది. అందరికీ చాలా ముద్దుగా ఉంటాడు, కానీ ఎవరితోనూ రారు. కాబట్టి మేమందరూ అప్పుడప్పుడు డిసప్పాయింట్ అయిపోతాము కదా. బుజ్జుకుటి 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 ఎంత విల్లన్గా లుక్ ఇస్తున్నాడు చూడండి. అక్కడ చూడు, ఇక్కడ ఇక్కడ బటర్ఫ్లై, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్. అదే బటర్ఫ్లై బటర్ఫ్లై, ఇలా చెయ్యి, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్. అది నా ఇలా చెయ్యి, చూడు చూడు, ఇలా బటర్ఫ్లై బటర్ఫ్లై చెయ్యి. జానీ జానీ చేస్తాడు, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్. హాయ్, సో మేమందరూ ఇప్పుడు లంచ్ బ్రేక్లో ఉన్నాము. హాయ్, నా అత్తగారు, నా అమ్మమ్మ గారు, నా అమ్మగారు. హలో. సీరియల్లో మేమిద్దరం గొడవ పడతాము, ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత లవ్లీగా. ఎస్, వాళ్ళిద్దరూ వచ్చేసి రీల్స్ పార్ట్నర్స్, రీల్స్ డాన్స్ స్టెప్స్ అన్ని నేర్చుకొని వాళ్ళిద్దరూ మంచిగా చేస్తున్నారు. ఎప్పుడు మీరు తను అయితే తను వచ్చేసి శారీ పిచ్చి. శారీ పిచ్చి అంటే కొలాబరేషన్ లో తనకి ఎన్ని శారీస్ వస్తాయంటే పీక్ లో ఉంటది. మా సెట్ లో మా అత్తనే పీక్ లో ఉంటది, చిన్న అత్తనే, అంత శారీస్. సో మన వీడియోలో నాకు వాయిస్ వస్తుంది, ఎవరు మాట్లాడకండి. ఇక్కడ ఒక పెద్ద ఛానల్ ఇంటర్వ్యూ జరుగుతుంది, దట్ ఈస్ దీపిక యూట్యూబ్ ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరితో మనం మాట్లాడబోతున్నాం అంటే మా మావయ్య, చిన్న మావయ్యతో మాట్లాడబోతున్నాము. సో మావయ్య గారు, నిజంగా అయితే మీకు నేను ఇప్పుడు కూడా, మీరు ఇందాక కాఫీ విత్ కావ్యాలు వచ్చినప్పుడు నేను అడిగాను, మీకు ఒక వైఫ్ ఇచ్చారు, సీరియల్లో ఒక వైఫ్ ఇచ్చారు, వైఫ్ క్యారెక్టర్, వైఫ్ కాదు వైఫై అంట. సో సీరియల్లో మా మావయ్య గారికి ఒక వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళతో మీరు కాపురం చేయండి, రొమాన్స్ చేయండి అని ఒక క్యారెక్టర్ ని ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సీరియల్లో చేసుకోవడానికి అదే బ్రహ్మముడికి ఏదో ఎపిసోడ్స్ అలాంటి రొమాన్స్, అది హీరో హీరోయిన్స్ రాజ్ అండ్ మీరు చేస్తారు. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఉండాలి. ప్రకాశం అండ్ దాని లక్ష్మి ఒక సపోర్టివ్ రోల్, కామెడీ, ఒక డిఫరెంట్ గా కాన్సెప్ట్. సరే ఏదో ఒకటి, వాట్ ఇస్ మై పాయింట్ ఇస్, మీకు ఒక వైఫ్ క్యారెక్టర్ ఇస్తే మీరు వైఫ్ తో రీల్స్ చేయకుండా మీరు అదేంటి వదిన గారితో రీల్స్ చేస్తున్నారు, మీ కోడలతో రీల్స్ చేస్తున్నారు, అందరినీ ఎలా మీకు ఈ టాలెంట్ వచ్చింది? నాకు ఇంట్రెస్ట్, నీతో కూడా చేస్తాను, నాతో కూడా చేస్తాను, అందరితో ఎలా అంటే ఫీల్ చేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు ఒక సాంగ్ అంటే, ఇప్పుడు ఒక సాంగ్ వాళ్ళకి కోడలు ఇస్తే కూడా సరే, వదిన గారు అంటే కూడా సరే, ఫుల్ రొమాన్స్ గా చేస్తారు, ఆ సాంగ్ కి తగ్గినట్టు చేస్తున్నారు కదా. తగ్గినట్టు చేస్తా, నీతో చేయనా? అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాతో కూడా చేస్తారు. అవును, ఒక పేర్ వచ్చిన తర్వాత రియల్ ఒక పేర్ లాగానే అనుకునేది. కోడలు అంటే అప్పుడు కోడలు కాదు, అది పేర్ అని అనుకొని చేస్తారు. అవును. సో మీరు నిజంగా గిరిగారు ఒక 10 years 15 years ముందు మీరు ఇండస్ట్రీకి వస్తే మీరు హీరో అయ్యేవాళ్ళు కదా. అవును, అప్పుడు కూడా నేను ఇంకా ఒక 10-15 years ముందు పుడితే మీకు హీరోయిన్ గా చేస్తా అయ్యేదాన్ని. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఒక్కసారి యాక్చువల్లీ ఏమైంది తెలుసా, మా డైరెక్టర్ గారు వచ్చేసి ఒక డైనింగ్ టేబుల్ సీన్ అప్పుడు సార్ కి చెప్తున్నారు, ప్రకాశం గారు మీరు వైఫ్ ని చూడండి అని చెప్తున్నారు. అప్పుడు ప్రకాశం గారు ఏం చేశారంటే, వైఫ్ ని చూడకుండా వైఫ్ కు లుక్ ఏమంటే కోడలికి లుక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇందాక ముందే కోడల దగ్గర ఒక రీల్స్ చేసి వచ్చాడు, హస్బెండ్ అండ్ వైఫ్ రీల్స్ చేసి వచ్చారు. ఆ మూడ్ ని అలానే క్యారీ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ కి వచ్చాక లుక్, ఇప్పుడు యూజువల్ గా షూటింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఒక సీన్ లో డైరెక్టర్ చెప్తారు, ప్రకాశం గారు వైఫ్ చూడండి, కావ్య మీ ఆయనని చూడు, అలా చెప్తారు. అలాగే తనకి ఆర్డర్ ఇస్తున్నారు క్లోజ్అప్ కి, ప్రకాశం గారు జస్ట్ వైఫ్ ని ఒక చూపు చూపి చూడండి, ఒక లుక్ ఇవ్వండి. కోడలి వైపు చూస్తున్నారు.
సో అక్కడ వైఫ్ రోల్ ఉందా కోడలు ఉందా, సో ఆ మూడ్ లోకి వెళ్ళిపోతున్నాడు. 2 టేకులు తీసుకున్నావు కదా. అమ్మ మరి 2 టేకుల్స్ అదేమో కన్ఫ్యూజ్ కాదు, ఇందాక ముందు చేసిన రీల్స్ ఎఫెక్ట్ కాబట్టి. సో కానీ ఏదైనా సరే ఎన్ని మనం జోకుల కోసం ఇలాంటి మాట్లాడుకుంటే రియల్లీ మీ ఎక్స్ప్రెషన్ కి, మీ డాన్స్ స్టెప్స్ లకి అన్నిటికీ నేను కూడా ఫ్యానే కదా. మీతో మాధురి గారు చూపి ఒకసారి, మీతో మాధురి గారు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ. వాళ్ళు ఒక చిన్న కోడలు వైఫ్, అదే మీ అందరికి తెలుసు. మా రాజ్ భార్య. యా, ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒకటే రీల్స్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీలో జాయిన్ అవ్వదు. అవును, చాలా తక్కువ రీల్స్ ఇస్తుంది. మీరేం మమ్మల్ని దీపికతో చేయండి రీల్స్ అంటారు, కానీ ఈవిడేం మాతో చేయరు, అసలు ఎవరితోనూ చేయరు అనుకో పాపం. లేజీ అక్క తర్వాత చూస్తాం అక్క అక్కడ. దానికి ఆన్సర్ ఆమెనే అడగండి. మాకు కింద కామెంట్స్ దీపికతో చేయండి, దీపికతో చేయరా, మీకు దీపిక నచ్చదా అని అడగండి. ఇప్పుడే అడగండి ఎందుకు చేయట్లేదు దీపిక అని అడిగి ఆన్సర్ తీసుకోండి. నేను అందరితో రీల్స్ చేస్తుంటే మీరు కూడా మొన్న ఎప్పుడో కామెంట్ పెట్టారు 4-5 దీపికతో మీ కోడలతో చేయండి అని. ఈసారి కంపల్సరీ చేస్తాను. మీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉండవండి. ప్లీజ్ సపోర్ట్ దీపికాస్ ఛానల్, ఓకేనా? సరే ఓకే, నేను చేస్తాను. సో యాక్చువల్లీ మాకు రోజు సీరియల్లో ఏంటి ప్రాబ్లం వస్తుందంటే, ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ కంటే సీరియల్ ఫుటేజ్ కంట వీళ్ళు రీల్స్ ఫుటేజ్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఉంది. వాళ్ళు సీరియల్లో నటించడం కంట. కొత్త ఆర్టిస్ట్ ఎవరు వస్తే వాళ్ళతో రీల్స్ చేసేది ఫస్ట్. అవును, కొత్తగా ఏదైనా మార్నింగ్ ఒక 8-7 o'clock జూనియర్ ఆర్టిస్ట్ ఒక 10 అమ్మాయిలు వస్తే అంతే. మీరే మావయ్య గారు ఏం చేస్తారంటే, ఏది రీల్స్ కి కరెక్ట్ గా ఉంది, ఏ సాంగ్ కి ఏ అమ్మాయి కరెక్ట్ గా ఉంది అని చూసి ఒక క్యాల్కులేషన్, తర్వాత ఫోన్ తీసుకొని ఓకే ఈ మ్యూజిక్ కరెక్ట్ గా ఉండదు, ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి నడుముకి ఈ సాంగ్, ఈ అమ్మాయి కళ్ళుకి ఇది కరెక్ట్ గా ఉంటది అని వాళ్ళు ఫిక్స్ చేసుకొని ఫ్యామిలీ ఓరియంటెడ్ మావయ్య కోడలు. సీరియల్ లో కూడా భర్తని మాట్లాడేవారు, ఇప్పుడు కూడా భర్తని మాట్లాడే డామినేషన్. ఆడది డామినేషన్ ఎక్కువ అయిపోయింది వీళ్ళ ఫ్యామిలీలో. కవి గారితో ఇది డామినేట్ చేస్తుంది, ఈమె డామినేట్ చేస్తుంది. మాధురి గారు అయితే వాళ్ళ భర్తతో ఇలా డామినేషన్, ఫుల్ డామినేషన్ ఫ్యామిలీ. ఆన్ స్క్రీన్ మాత్రమే, ఆఫ్ స్క్రీన్ లో చాలా మంచి వాళ్ళు చెప్పాను లేదా ఆర్కా మీడియా స్టార్ట్ అవుతుంది అని. సపోర్ట్ చేశాను లేదా మీకు? చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్టివ్ మాధురి గారు అయితే. కావాల్సి పాయింట్స్ అని తీసుకొస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని చెప్తారు. సో ఇప్పుడు మాకు స్కెడ్యూల్ లాస్ట్ డే, షూట్ కూడా మాకు అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి చేసిన వ్లాగ్ కి ఒక ఫినిషింగ్ టచ్ ఇవ్వలేదని ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ లక్కీ ఎక్కడరా నువ్వు, నీకు అయిపోయింది నాకు అయిపోయిందా, ఇప్పుడు ఒక డ్రెస్ చేంజ్ చేశారు. అవును, ఇప్పుడు మా మమ్మీకి ఇంకా షూట్ ఉన్నాయి, షార్ట్ ఉన్నాయి, సీన్ ఉన్నాయి, కానీ మాకు లేదు, నాకు అయిపోయింది. వాళ్ళు ముగ్గురు 4 వచ్చేసారు. యాక్చువల్లీ వాళ్ళు ఎవరంటే నా అసిస్టెంట్స్. హీస్ మై బ్యాక్ బోన్, హీస్ మై ఫ్రంట్ బోన్, హీస్ మై మిడిల్ బోన్. ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా నాకు బోన్ ఇన్స్టాల్ చేశారు నా బాడీలో. అలా నేను అనుకున్నా, ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇప్పుడే జాయిన్ అయ్యారు. సో మాకు అయిపోయింది షూట్ అని నేను వెళ్ళిపోతున్నాను. మీకు ఇంకొకరు చూపిస్తాను. తాతయ్య గారు హాయ్ చెప్పండి నా వ్లాగ్. హాయ్ తాతయ్య గారు చూడండి. సందీప్ గారు బాయ్. సో మీతో నేను ఫినిష్ చేస్తాను ఈ వ్లాగ్ ని. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను నమ్ముతున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా దీపిక యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టాటా బై బై, సీ యూ.